హాయ్ గైస్, ఈ రోజు మనం కామెడీ యాక్షన్ కలగలిపిన సూపర్ సినిమా చూద్దాం. ఈ సినిమా పేరు మిషన్ పాసిబుల్. 2021లో రిలీజ్ అయిన కొరియన్ మూవీ ఇది. కొరియన్ సినిమాలు చూస్తుంటే ఆ మజానే వేరుగా ఉంటుంది. మీకెలా అనిపిస్తుందో కామెంట్ బాక్స్ లో తప్పకుండా రాయండి. సీక్రెట్ సర్వీస్ లో పనిచేసే హీరోయిన్ అనుకోకుండా డబ్బు పిచ్చి ఉండే హీరో దగ్గర ఇరుక్కుపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేదే వన్ లైనర్. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో చైనాను చూపించారు. ఒక ట్రక్ వేగంగా వెళ్తోంది. ఒక చోటకు వెళ్లి ఆగింది. ఆ చోటంతా తుపాకులు, ఇతర ఆయుధాలు ఫుల్లుగా ఉన్నాయి. ఈ ముఠా ఆయుధాలను అక్రమంగా తరలించడమే పనిగా పెట్టుకుంది. ముఠా సభ్యులు కొందరు తుపాకులను ట్రక్కులో ఎక్కించుకుని వెళ్తున్నారు. చైనాలో ఆయుధాల తరలింపు ఎక్కువగా జరుగుతోందని సీక్రెట్ సర్వీస్ కు తెలిసింది. వారిని కంట్రోల్ చేయడానికి పోలీసులు చాలా స్ట్రిక్ట్ గా తనిఖీలు చేస్తున్నారు. ఈ ట్రక్కును పోలీసులు ఆపగానే అందులోంచి దిగిన మూర్ఖులు ఒక్క పోలీసును కూడా వదలకుండా అందరినీ కాల్ చేశారు. ఆ ట్రక్కు నేరుగా సౌత్ కొరియాకు వెళ్ళిందని ఒక ఇన్ఫార్మర్ ద్వారా సీక్రెట్ సర్వీస్ కు సమాచారం వచ్చింది. అప్పుడు ఒక ఏజెంట్ హెడ్ దగ్గరికి వెళ్లి, సార్ నాకు అనుమతిస్తే నా టీం ను సౌత్ కొరియాకు తీసుకెళ్లి ఆయుధాలు తరలించిన వారి మక్కలేరుగా తన్ని వాటిని తిరిగి తీసుకొస్తానని చెప్పాడు. అప్పుడు హెడ్ ఏమంటున్నాడంటే, తుపాకులు మన బార్డర్ దాటి వెళ్లిపోయాయి కదా, ఇకపై అది మన సమస్య కాదు, సౌత్ కొరియా సమస్య. కానీ మన దేశం నుంచి ఆయుధాలు తరలించారు కాబట్టి మన వైపు నుంచి ఒక్కరు కూడా వెళ్లకుంటే బాగుండదు. అందువల్ల ఒక అమ్మాయిని మాత్రం కొరియాకు పంపించమని సజెస్ట్ చేశాడు. ఆమె ఫోటో చూసిన ఏజెంట్, సార్ ఈమె ఇంకా ట్రైనింగ్ లోనే ఉంది, ఈ మిషన్ కోసం పంపితే అక్కడ మర్గయా అవుతుంది, వద్దు సార్ అంటున్నాడు. కానీ హెడ్ ఏమంటున్నాడంటే, మన దేశం నుంచి తుపాకులు వెళ్ళాయి, కానీ ఆ దేశం నాశనమైతే మనకేంటి, ఏదో నామకే వాస్తే మన తరపున ఒకరిని పంపిస్తున్నాం, అంతే తప్ప ఇందులో చిత్తశుద్ధి లేదు రాజా అని చెప్తున్నాడు. అక్కడికి వెళ్లి చస్తుందో లేక చెప్పిన పని చేస్తుందో అంతా తన చేతిలోనే ఉంది, నేను చెప్పింది మాత్రం చెయ్యని హెడ్ ఆర్డర్ వేశాడు. సీన్ కట్ చేసి కొరియాలో ఉన్న హీరోను చూపించారు. అద్దె ఇంటికి హీరో దొంగలా వచ్చాడు. సడన్ గా ఒక పోలీసు లోపలికి వచ్చి కొంత డబ్బు అతని చేతికి ఇచ్చి, నా కొడుకును వేరే హాస్పిటల్ కు మార్చాను, నా భర్త నీ వల్ల చనిపోయాడన్న గిల్టీ ఫీలింగ్ తో నువ్వు మాకు డబ్బు ఇవ్వాలని ఏమీ లేదు, నువ్వే కష్టాల్లో ఉన్నావు, మొదట నీ గురించి నువ్వు చూసుకో అంది. అతడు ఆర్థికంగా ఇబ్బందుల్లోనే ఉన్నాడు. కానీ నేను చాలా రిచ్ గా ఉన్నా, నా దగ్గర డబ్బు లేదనుకుని హాస్పిటల్లో నేను కట్టిన డబ్బును తీసుకొచ్చి మళ్ళీ నాకే ఇస్తున్నావా అంటున్నాడు. అప్పుడే ఇంటి ఓనర్ లోపలికి వచ్చాడు. ఇతడు ఇంటి అద్దె ఇచ్చి చాలా నెలలే అయింది. ఓనర్ చూడకూడదనే దొంగలా ఇంట్లోకి వచ్చాడు. రేయ్, అద్దె ఇవ్వలేని వాడివి ఇన్ని మాటలు మాట్లాడుతున్నావా, మర్యాదగా రెంట్ ఇవ్వరా అని ఓనర్ అడిగాడు. అయ్యయ్యో, ఈ అమ్మాయి ముందు పరువు తీశాడే అని అనుకుంటున్నాడు. అప్పుడు హీరోను కింద మీద చూసిన లేడీ పోలీసు సైలెంట్ గా వెళ్లిపోయింది. ఆమె వెళ్లిన తర్వాత ఒక ఫోటోను చూశాడు. ఆ ఫోటోలో లేడీ పోలీసు, ఆమె భర్త, వారి కొడుకుతో పాటు హీరో కూడా ఫోటోలో ఉన్నాడు. ఈ ఫోటో వెనుక కథను ఇప్పుడు చెప్పలేదు. ఇంకోవైపు చైనా పంపించిన లేడీ ఏజెంట్ కొరియాకు వచ్చి చైనా ఏజెంట్ కలిసింది. ఈ అమ్మాయే ఈ సినిమా హీరోయిన్. హలో సార్, ఎలా ఉన్నారు అని అంటుంటే అతడు గజగజ వణుకుతున్నాడు. ఏమ్మా, చుట్టూ ఇంత మంది ఉన్నారు, ఇలాంటి టైంలో డైరెక్ట్ గా నాతో మాట్లాడతావా, ఏదున్నా ఎవరో తెలియని వ్యక్తిలా మాట్లాడు అంటుంటాడు. సరే అని ఆమె అనగానే టేబుల్ కింద చూడమని చెప్పాడు. బ్యాగ్ లోపల హీరోయిన్ కు కొత్త గుర్తింపుతో ఐడి కార్డు, తుపాకీ, డబ్బు అని ఈ మిషన్ కు అవసరమైన వస్తువులు ఇచ్చారు. నీకు హెల్ప్ చేయడం కోసం ఈ దేశంలోనే ఉన్న ఒక ఏజెంట్ తో నిన్ను కల్పిస్తాను, అప్పటి వరకు నా కాల్ కోసం వెయిట్ చేయని ఆమెను పంపించాడు. నెక్స్ట్ హీరోయిన్ కు హెల్ప్ చేయడం కోసం కొరియన్ ఏజెంట్ తో మాట్లాడాలని ఫుట్బాల్ మ్యాచ్ జరిగే చోటుకు ఈ చైనీస్ ఏజెంట్ వెళ్ళాడు. జనం ఉన్న చోట వీరు క్యాజువల్ గా మీట్ అయినట్లు కలిశారు. అతనితో డీల్ మాట్లాడి హీరోయిన్ కు సాయం చేయడానికి ఒప్పించాడు. అదే టైంలో టీవీలో వీరిద్దరు కలిసి ఉన్న వీడియో వస్తోంది. మేము ఇక్కడ ఉన్నది ఎవరికీ తెలియకూడదని రహస్యంగా కలిస్తే ఇది ప్రపంచానికే తెలిసేలా చేశారు కదరా అని ఒక్క ఉదుటున అక్కడి నుంచి ఇద్దరు ఎస్కేప్ అయ్యారు. సీన్ కట్ చేస్తే కొరియన్ ఏజెంట్ నేరుగా హీరో ఇంటికి వెళ్ళాడు. హీరో ఇంటి అద్దెను కట్టలేకపోతున్నాడు కదా, అందువల్ల తన ఇంట్లో ఎవరినైనా ఉండడానికి పిలిచి వారితో రెంట్ కట్టిస్తాడు. నెల క్రితం కొరియన్
ఏజెంట్ హీరో ఇంట్లో ఉన్నాడు. ఇప్పుడు చైనీస్ చెప్పిన పని చేయడానికి ఇతనికి ఒక నివాసం కావాలి. అందువల్ల నీ దగ్గరకు మళ్ళీ రానా అని హీరోని అడిగాడు. అయ్యయ్యో, మీరు ఇంట్లో ఉండి వెళ్ళిన తర్వాత సంబంధమే లేకుండా కాల్స్ వస్తున్నాయి. ఎవరెవరో ఈ ఇంటిని గుర్రుగా చూస్తున్నారు. ఇంతకీ మీరెవరండి? రా ఏజెంటా అని అడిగాడు. హీరో కరెక్ట్ గానే కనిపెట్టాడు. కానీ అతడు నువ్వు 5,000 అడిగావు కదా, 10,000 తీసుకో అంటాడు. ఆ మాట వినగానే ఇంటికెప్పుడు వస్తారు అని హీరో అంటుంటాడు. డబ్బు అన్న మాట వినగానే మరుక్షణమే మనిషే మారిపోయాడు. రాత్రికి వస్తానని కొరియన్ ఏజెంట్ వెళ్ళిపోతున్నాడు. అతడు వెళ్తుంటే ఒక బామ్మ పసిపాప బండిని తోస్తూ కింద పడిపోయింది. ఆ పాపను కాపాడబోయిన కొరియన్ ఏజెంట్ కు యాక్సిడెంట్ అవుతుంది. సీన్ కట్ చేస్తే నువ్వు పలానా ఇంటికి వెళ్ళు, అక్కడ కొరియన్ ఏజెంట్ ఉంటాడు, అతడు హెల్ప్ చేస్తాడని హీరోయిన్ కు చైనీస్ ఏజెంట్ చెప్పడంతో హీరోయిన్ అదే ఇంటికి వస్తోంది. తను కలవబోయే కొరియన్ ఏజెంట్ ఎలా ఉంటాడో హీరోయిన్ కు తెలియదు. ఇంట్లోకి రాగానే హీరోను కొరియన్ ఏజెంట్ అనుకుంటోంది. యాక్చువల్ గా హీరో ఒక ప్రైవేట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ పెట్టి నడుపుతున్నాడు. హీరోయిన్ చూడగానే ఈమెను ఎవడైనా మోసం చేసి వెళ్లిపోయి ఉంటాడు, వాడి గురించి విచారించమని చెప్పడానికే ఇక్కడికి వచ్చిందని అనుకుంటున్నాడు. హీరో అదే యాంగిల్లో మాట్లాడుతున్నాడు. అప్పుడు హీరోయిన్ ఎలాగైనా చేసి మనం వాళ్ళని పట్టుకోవాలండి, అప్పుడే మన దేశానికి గౌరవం అంటోంది. ఈమె యాంగిల్లో మాట్లాడుతోంది. ఏంటి ఈ అమ్మాయి సంబంధమే లేకుండా మాట్లాడుతోంది? ఒకవేళ తప్పుగా ఇక్కడికి వచ్చిందా? ఏమ్మా నువ్వు తప్పుడు చోటుకు వచ్చావు అని అనబోతుంటే మీరు చేయబోయే హెల్ప్ కు అడ్వాన్స్ గా మా ఏజెంట్ ఈ డబ్బు మీకు ఇవ్వమని చెప్పాడండి అని డబ్బు తీసిస్తోంది. కట్టలు కట్టలుగా డబ్బును చూడగానే అతని మనసు మారిపోయింది. నువ్వు వెతుక్కుంటూ వచ్చిన ఏజెంట్ నేనే, ఇక మిగతా మ్యాటర్ చెప్పంటున్నాడు. డబ్బును చూడగానే గురుడు ఇక ఏజెంట్ లాగా నటిస్తున్నాడు. చెప్పు చెప్పు అంటే ఇక్కడేలా చెప్పేది, ప్రైవేట్ గా ప్లేస్ ఏది లేదా అంటోంది. ఏంటమ్మా నువ్వు, ఈ ఇంటికి నేనే ఎప్పుడో ఒకసారి వస్తాను, ఇక నన్ను వెతుక్కుంటూ ఎవరు వస్తారు, ధైర్యంగా చెప్పు, ఎవరు రారు అని హీరో అంటుంటాడు. అప్పుడు పక్కనున్న బోర్డులో ఇలా చైనా నుంచి ఆయుధాలను తరలించారు అని రాస్తోంది. అప్పుడు సడన్ గా ఇంటి ఓనర్ లోపలికి వచ్చాడు. భయపడిపోయిన హీరోయిన్ బోర్డుపై రాసింది తుడిచేసింది. లోపలికి వచ్చిన ఇంటి ఓనర్ ఎక్కర్రా అద్దె అని అడగడానికి ముందే కొంచెం సేపటి క్రితమే హీరోయిన్ కట్టలు కట్టలుగా డబ్బిచ్చింది కదా, అందులో ఒక కట్ట తీసి ఓనర్ ముఖంపై పడేశాడు. అద్దె అని ఎక్కడ పరువు తీస్తాడో అని హీరో ముందుగానే జాగ్రత్త పడ్డాడు. 3 నెలల అద్దె ఇచ్చి ఇక 3 నెలల పాటు నాకు కనిపించొద్దు అంటాడు. సరే ఒకసారి మిస్ అయింది, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేద్దామని బోర్డు పై రాస్తూ ఆమె ఎక్స్ప్లెయిన్ చేస్తోంది. చైనా నుంచి ఆయుధాలను తరలించారు అని అంటుండగానే మళ్ళీ తలుపులు తెరుచుకుంటూ ఒక లేడీ లోపలికి వచ్చింది. ఇంకోవైపు హీరోయిన్ బోర్డులో రాసిందంతా తిప్పేసి అయ్యయ్యో దేవుడా నాకేంటి ఈ శోధన అనుకుంటోంది. అప్పుడు లోపలికి వచ్చిన ఆంటీని పిలిచి ఏంటి ఈ విషయం అని హీరో అడిగాడు. అదేం లేదండి, నాకు ఒక కుక్క ఉంది, ఆ కుక్క కనిపించకుండా పోయింది, దాన్ని గాని కనిపెట్టారనుకోండి ఈ గిఫ్ట్ మీకు అని ఆ గిఫ్ట్ ఓపెన్ చేసింది. అందులో చూస్తే బంగారంతో తయారు చేసిన చిన్న పంది పిల్ల ఉంది. అంతే, ఇక దాన్ని చూడగానే ఇతనికి ఆశ పుట్టింది. కుక్కే కదండి, కనిపెడతాను, కనిపెట్టి మిమ్మల్ని పిలుస్తాను, ఇక వెళ్ళండి అంటాడు. అప్పుడు హీరోయిన్ కు కోపం వచ్చి ఇక ముగిసిందా, ఇంకెవరైనా వచ్చేవారు ఉన్నారా అంటోంది. ఇకపై ఎవరు రారమ్మా, ఇక నువ్వు ప్రారంభించు అంటాడు. అదేనండి, చైనా నుంచి ఆయుధాలను కొరియాకు తీసుకొచ్చారు. ఈ దేశంలో ఆయుధాలను డీల్ చేయడానికి ఒక బ్రోకర్ ఉన్నాడు. అతని ద్వారా వీళ్ళు తీసుకొచ్చిన గన్స్ ఎక్కడున్నాయో తెలియడానికి అవకాశం ఉంది. అతడు ప్రతిరోజు నైట్ ఒక డాన్స్ జరిగే చోటుకి ప్రాక్టీస్ కోసం వస్తాడు. రేపు మీరు నేను అక్కడికి వెళ్తాం. ఆ బ్రోకర్ తో డాన్స్ చేసినట్టు నటించి అతని ఫోన్ ను తీసి నేను మీకు ఇస్తాను. మీరు ఆ మొబైల్ లో ఉన్న డేటాను పెన్ డ్రైవ్ లో ఎక్కించి తిరిగి ఆ ఫోన్ ను నాకిస్తే ఏమీ తెలియకుండా నేను అతని పాకెట్ లో పెడతాను. అప్పుడు మనకు అవసరమైన సమాచారం అందుతుంది. ఇలా హీరోయిన్ చెప్తుంటే ఏంటి ఆయుధాలు స్మగ్లింగ్ చేసిన వాళ్ళని కనిపెట్టాలా? ఏమ్మా ఇదంతా పోలీసులు చేయాల్సిన పని, మాట్లాడకుండా మనం వెళ్లి పోలీసులకు చెప్దామా అంటున్నాడు. ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మీరు? ఎవిడెన్స్ ఏవైనా ఉంటేనే పోలీసులు ఇందులో తలదూర్చుతారు, కానీ ఇప్పుడు నేను మీకు చెప్పిన విషయానికి ఎలాంటి ఎవిడెన్స్ లేవు. ఇకపైనే మనం ఆధారాలను వెతకాలి, అందువల్ల ఇందులో పోలీసులను చేర్చడం అసలు పనే కాదు అంటోంది. అప్పుడు అతడేమనుకుంటున్నాడంటే అయితే ఈమె పోలీస్ కాదు, కానీ ఈమె స్మగ్లింగ్ గన్స్ అని ఏవేవో మాట్లాడుతోంది, ఒకవేళ సీక్రెట్ సర్వీస్ కు చెందిన ఆమెనా అనుకుంటున్నాడు. హీరోయిన్ దగ్గర ఆల్రెడీ డబ్బు తీసుకున్నాడు, ఇక చెప్పింది చేయాల్సిందే కదా, అందువల్ల ఆమెతో మనం ఆ డాన్స్ క్లాస్ కు వెళ్దాం, నువ్వు చెప్పిన పని చేద్దాం, కానీ డ్రెస్ కోడ్ అంటూ ఉంటుంది, దాన్ని వేసుకుంట్రా అని హీరో చెప్పాడు. మరుసటి రోజు డాన్స్ చేసేలా హీరోయిన్ డ్రెస్ వేసుకుని వచ్చింది. అప్పుడు అక్కడున్న వాళ్ళంతా హీరోయిన్ ని చూసి పక్కపక్క నవ్వుతున్నారు, ఎందుకంటే అక్కడ జరిగేది డాన్స్ ప్రాక్టీస్, షోకు మాత్రమే ఇలాంటి
డ్రెస్ వేసుకుంటారు. హీరోయిన్ ని చూసి అంతా నవ్వుతుంటే హీరోను ఆమె మనసులోనే తిట్టుకుంటోంది. కొంచెం సేపట్లోనే వీళ్ళు ఎవరినైతే వెతుక్కుంటూ వచ్చారో ఆ బ్రోకర్ వచ్చాడు. హీరోయిన్ ఇంతకు ముందు చెప్పినట్లే ఆ బ్రోకర్ తో డాన్స్ చేస్తున్నట్టు నటిస్తోంది. అతనికే తెలియకుండా అతని పాకెట్ లో ఉన్న మొబైల్ ను తీసి టక్కున హీరోకి ఇచ్చింది. వెంటనే హీరో దాన్ని తీసుకుని బాత్రూమ్ లోపలికి వెళ్ళాడు. అక్కడ హీరోకు ఒక ట్రబుల్ ఏర్పడింది. ఇప్పుడంతా ఆండ్రాయిడ్ ఫోన్లు వాడుతున్నారు కాబట్టి అతని దగ్గర కూడా అదే ఉంటుంది అనుకున్నాడు. కానీ అతని దగ్గర వేరే మోడల్ ఫోన్ ఉంది. పెన్ డ్రైవ్ పెట్టలేకపోతున్నాడు. ఏంట్రా ఈ పరీక్ష అనుకున్నాడు. అందువల్ల అనుకోకుండా లేటెస్ట్ గా అతనికి వచ్చిన మెసేజ్ ఓపెన్ చేశాడు. జియోన్ అనే వ్యక్తికి బ్రోకర్ మెసేజ్ చేశాడు. మీకు ఫోన్ కలవట్లేదు, త్వరలో నాకు సమాధానం ఇవ్వకపోతే పోలీసుల దగ్గరికి వెళ్తానని మెసేజ్ పెట్టాడు. మళ్ళీ ఫోన్ తీసుకొచ్చి బ్రోకర్ ప్యాకెట్ లో పెట్టారు. అప్పుడే బ్రోకర్ కు ఫోన్ వస్తే మాట్లాడడానికి బయటకు వచ్చాడు. సడన్ గా ఒకడు వచ్చి బ్రోకర్ మెడపై ఇంజెక్షన్ చేశాడు. ఇంజెక్షన్ చేసిన విషయమే అతనికి తెలియలేదు. ఆ తర్వాత లోపలికి వెళ్తుంటే కింద పడి స్పాట్ లోనే అవుట్. అక్కడున్న అందరినీ పోలీసులు విచారిస్తున్న క్రమంలో హీరో హీరోయిన్ కూడా తీసుకెళ్లి స్టేషన్ లో ఆరా తీస్తున్నారు. అప్పటికైతే పంపించారు. కానీ వీరిపై సందేహంగా ఉంది, వారిపై కన్నేయండని తన మనుషులకు ఇన్స్పెక్టర్ చెప్పాడు. ఇంకోవైపు కారులో వెళ్తున్న హీరోయిన్ బ్రోకర్ ఫోన్ లో డేటా తీసావా అని హీరోని అడిగింది. కుదరలేదమ్మా అని సింపుల్ గా సమాధానం ఇచ్చాడు. కానీ జియోన్ అనే అతడిని బెదిరిస్తూ పంపిన మెసేజ్ చూశాను అని హీరో చెప్పాడు. నిన్ను నమ్ముకుంటే ఇక అంతే, కనీసం ఆ మెసేజ్ అయినా చూసావు అని అంటోంది. ఆ జియోన్ నంబర్ నోట్ చేసుకున్నావా అనగానే హీరో దొంగ చూపులు చూస్తున్నాడు. రేయ్, ఒక్క పనైనా సరిగా చేస్తున్నావా, నువ్వెలా ఏజెంట్ అయ్యావురా అని తిట్టని తిట్లు తిట్టింది. మరుసటి రోజు హీరోను కలవడానికి వచ్చిన హీరోయిన్ ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్న న్యూస్ ను హీరోకు చూపించింది. ఒక రౌడీ గ్యాంగ్ బాస్ ను నిన్న తుపాకీతో కాల్చి చంపేశారు. సాధారణంగా కొరియాలో రెండు గ్యాంగుల మధ్య గొడవ జరిగితే తుపాకులు ఉపయోగించరు. కానీ కొత్తగా గన్ కల్చర్ చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. దీన్ని బట్టి చూస్తే చైనా నుంచి తుపాకులు తేవడం వల్ల ఇదంతా జరుగుతుందని, ఆ గన్ తో కాల్చిందెవరో కనిపెడితే మనమంతా కనిపెట్టొచ్చని హీరోయిన్ అంటోంది. గ్యాంగ్స్టర్ గ్యాంగ్లలో ఉండే ఎవరితోనైనా నీకు పరిచయం ఉందా అని అడిగింది. ఒకడు తెలుసమ్మా, కానీ వాడితో మాట్లాడించాలంటే డబ్బు ఇవ్వాలి, 2000 కొట్టు, వాడి నోరు తెరిపిస్తా అంటాడు. గ్యాంగ్స్టర్ ముఠాలో ఉన్న వాడి దగ్గరికి తీసుకెళ్తాడని చూస్తే ఒక జ్యోతిష్యుడి దగ్గరికి తీసుకెళ్లాడు. వాడు చూడ్డానికే ఒకలా ఉన్నాడు. ఎవర్రా వీడు, సమాచారం ఇస్తాడా, అనవసరంగా 2000 బొక్క అని హీరోయిన్ గునుగుతోంది. అతడేమో చెప్పడానికి ముందే ఎక్కడా అని సైగ చేశాడు. హీరో డబ్బు తీసి ముందు పెట్టాడు. అందులోనూ హీరో చేతివాటం ప్రదర్శించాడు. అతనికి 2000 ఇవ్వకుండా 50 రూపాయలు దాచిపెట్టాడు. ఇదంతా చూసి జ్యోతిష్యుని కంటే హీరోయిన్ కు పిచ్చ కోపం వచ్చింది. నీ ఇంట్లోంచి తెచ్చి ఇచ్చినట్లు నేనిచ్చిన డబ్బు ఇవ్వడానికి కూడా నీకు అంత నొప్పేంట్రా, అందులోనూ 50 కొట్టేయాలని చూసావే, నువ్వు మనిషివేనా అని మనసులోనే అనుకుంటోంది. అప్పుడు హీరో, అయ్యయ్యో కావాలని నేనేం దాయలేదండి, శిల్ప ఈ జేబులోనే ఉండిపోయిందని చెబుతున్నాడు. అది కూడా తీసి జ్యోతిష్యుని ముందు పెట్టాడు. జ్యోతిష్యునికి కూడా కరెక్ట్ మ్యాటర్ తెలియట్లేదు. కానీ ఇక్కడున్న గ్యాంగ్స్టర్లు వారి వారి పనులు చూసుకుంటారు. కానీ గ్యాంగ్స్టర్లలో కలవరం రేపడానికంటూ ఇక్కడ ఒక గ్యాంగ్ ఉంది. వాళ్ళను గొడ్డలి గ్యాంగ్ అంటారు. మీరు వెతుకుతున్నది వారినే కావచ్చు, అందువల్ల వారిని కలవండి అని చెప్పాడు. మరుక్షణమే గొడ్డలి గ్యాంగ్ నాయకుడి దగ్గరికి వెళ్లారు. పోలీసుల్లాగా అతన్ని కలిసి కొన్ని ప్రశ్నలు వేస్తున్నారు. అదే టైంలో రూమ్ బయట బుల్లెట్ల సౌండ్ వినిపించింది. మొదట్లో చైనా నుంచి గన్స్ స్మగ్లింగ్ చేశారే, వారే వచ్చారు. బయటున్న అందరినీ షూట్ చేసి లోపలున్న హీరో హీరోయిన్ రూమ్ కు వస్తుంటే హీరో సడన్ గా రూమ్ డోర్ మూసాడు. ఒకడు డోర్ తెరిచి నేరుగా కూర్చుని ఉన్న గొడ్డలి గ్యాంగ్ నాయకుడిని కాల్చాడు. అతన్ని లేపేయడానికే వచ్చినట్లున్నారు. పని పూర్తి కాగానే వెళ్ళిపోయారు. జస్ట్ అయితే ప్రాణాలే పోయేవని భయంతో బయటకు వచ్చిన హీరో కారులో కూర్చున్నాడు. కానీ హీరోయిన్ రావడానికి కొంత టైం పట్టింది. ప్రాణాలు అరచేతిలో పట్టుకుని కూర్చుంటే ఇంత కూల్ గా వస్తావా అని ఆమెను తిడుతున్నాడు. కానీ ఆమె భయంతో వచ్చేసావు, ఆధారాలు సేకరించడానికి ఇదే మంచి టైం, చనిపోయిన గొడ్డలి గ్యాంగ్ నాయకుడి ఫోన్ తీసుకొచ్చా అని ఆమె చెప్తోంది. అందులో డీటెయిల్స్ చూస్తే ఇంకేదైనా లీడ్ దొరుకుతుంది. కానీ సమస్య ఏంటంటే ఫోన్ లాక్ అయింది. దీన్ని ఓపెన్ చేసే హ్యాకర్ ఉన్నాడా అని అడిగింది. నా దగ్గర నైపుణ్యం కలిగిన మనుషులందరూ ఉన్నారమ్మా, కానీ నోరు తెరవాలంటేనే కొంత ఖర్చు అవుతుంది. నువ్వు ఆ డబ్బు రెడీ చేసుకో, మిగతాది నేను చూసుకుంటా అంటాడు. రేయ్, సందు దొరికింది కదా అని ఇంత లాగుతున్నావేంట్రా, ఇందులో నీ అవినీతి ఇంకొకటి. ఇప్పుడైనా నేను ఇచ్చేది వాడికి కరెక్ట్ గా ఇస్తావా, లేక అందులో కూడా నొక్కేస్తావా? ఈసారైనా కరెక్ట్ గా ఇవ్వరా, నువ్వలా చేస్తుంటే నాకు కూడా అసహ్యంగా ఉందిరా అంటోంది. హీరో అడిగిన 3000 ఇచ్చింది. మరుసటి రోజు హ్యాకర్ దగ్గరికి తీసుకెళ్లాడు. ఇతడు కూడా పనిచేయడానికి ముందు కరాఖండిగా డబ్బు అడిగాడు. కట్ట తీసి ఇచ్చిన హీరో అందులో కూడా 50 రూపాయలు కొట్టేశాడు.
ఇది తెలిసి అతన్ని హీరోయిన్ చాలా హీనమైన దృష్టితో చూస్తోంది. షర్ట్ లో అటు ఇటు వెతికిన హీరో, అరే ఇదేంట్రా నా జేబులో 50 రూపాయలు ఎలా మిస్ అవుతున్నాయో నాకే తెలియట్లేదు అంటున్నాడు. చాలా దారుణంగా నవ్వుకుంటూ అది కూడా ఇచ్చాడు. ఫోన్ తీసుకున్న హ్యాకర్ దాన్ని అన్లాక్ చేసి కాల్ లిస్ట్ చూశాడు. 3 రోజుల క్రితం బ్రోకర్ అనే అతనికి ఈ ఫోన్ నుంచి కాల్ వెళ్ళింది. కొంతసేపటి క్రితం చనిపోయిన బ్రోకర్ కాదు, ఇతడు వేరే. ఆ నెంబర్ తీసుకుని అడ్రస్ కనిపెట్టాడు. వెంటనే ఆ అడ్రస్ కు వెళ్లిన ఇద్దరు దొంగతనంగా లోపలికి వెళ్లారు. హీరోయిన్ బాత్రూమ్ లో చెక్ చేస్తుంటే ఆ బ్రోకర్ అక్కడ డెడ్ బాడీగా పడి ఉన్నాడు. ఇతన్ని ఎవరు చంపారో తెలియట్లేదు. అతని ఐడి కార్డు ను బట్టి అతడు ఒక కంపెనీలో సెక్యూరిటీగా పనిచేస్తున్నాడని తెలుసుకున్నారు. ఆ కంపెనీ వెపన్స్ సెటిల్ చేసే కంపెనీ. ఆ కంపెనీ యొక్క డైరెక్టర్ పేరే జియోన్. ఇంజెక్షన్ వల్ల చనిపోయిన బ్రోకర్ పోలీసుల దగ్గరికి వెళ్తానని జియోన్ కు బెదిరిస్తూ మెసేజ్ పెట్టాడు కదా, ఆ జియోనే ఈ వ్యక్తి. ఇతన్ని పట్టుకుంటే స్మగ్లింగ్ చేసి తీసుకొచ్చిన వెపన్స్ ఎక్కడున్నాయో తెలుస్తుంది కదా, అందువల్ల అతని దగ్గరికి ఎలా వెళ్లాలని ఇంటర్నెట్ లో ఆ కంపెనీ గురించి హీరోయిన్ సెర్చ్ చేస్తోంది. రేపు ఆ కంపెనీ తరపున ఒక హోటల్లో పార్టీ జరగబోతోందని హీరోయిన్ కు తెలిసిందే. ఇక అక్కడికి వెళ్లి పని ముగించాల్సిందే అని హీరోయిన్ అనుకున్నారు. వీళ్ళిద్దరు ఇలా తిరుగుతుంటే ఎవరో వీళ్ళను ఫోటో తీశారు. ఇంతకీ ఈ ఇద్దరు ఎవరు అని ఒక టీం మాట్లాడుకుంటోంది. వీళ్ళెవరంటే కొరియా యొక్క సీక్రెట్ సర్వీస్ కు చెందిన వాళ్ళు. హీరోయిన్ గురించే అనలైజ్ చేసినప్పుడు ఆమె కొరియాలోనే పుట్టింది, కానీ చైనాలో వెళ్లి సెటిల్ అయింది. చైనా సీక్రెట్ సర్వీస్ కు 3 సంవత్సరాలుగా పనిచేస్తోంది. ఇప్పుడు ఏదో పని మీద ఈమె ఇక్కడికి వచ్చిందన్న అన్ని విషయాలు వాళ్ళు తెలుసుకున్నారు. కానీ వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే హీరో అనే ఒక అతడు ఈమెతో తిరుగుతున్నాడు కదా, ఇలాంటి ఒక ఏజెంట్ తో సంబంధమే లేకుండా ఇతడు తిరుగుతున్నాడే, ఇంతకీ ఇతడెవరు అని వాళ్ళు ఆరా తీస్తున్నారు. మరుసటి రోజు జియోన్ తరపున జరిగే కంపెనీ పార్టీకి హీరోయిన్ వెళ్లారు. ఆ పార్టీలో ఊరికే మాట్లాడేటప్పుడు మాట్లాడిన తర్వాత హక్ చేసుకుంటారు కదా, అప్పుడు హీరోయిన్ హక్ చేసుకున్నట్లు హక్ చేసుకుని అతని షర్ట్ కు ఒక మైక్ ఫిక్స్ చేసింది. ఆ తర్వాత గొడ్డలి గ్యాంగ్ కు చెందిన వాళ్ళు జియోన్ ను కలవడానికి వచ్చారని ఒకరు వచ్చి సమాచారం ఇచ్చారు. అప్పుడు జియోన్ తన మనుషులతో మీటింగ్ కు వెళ్ళాడు. ఇప్పుడు ఈ మీటింగ్ లో మొదట్లో చైనా నుంచి తుపాకులు స్మగ్లింగ్ చేసుకుని తీసుకువచ్చారు కదా, ఆ గ్రూప్ కూడా ఉంది. ఈ గ్రూప్ లో ఉన్న ఒక అతడు గొడ్డలి గ్యాంగ్ యొక్క నాయకును చంపడానికి వచ్చాడు కదా, అదే టైంలో ఒకడు హీరో యొక్క ముఖాన్ని చూశాడు. ఇప్పుడు మళ్ళీ హీరోను ఈ పార్టీలో చూడగానే, రేయ్ నువ్విక్కడేం చేస్తున్నావురా అని అతడు షాక్ అయ్యాడు. ఇదే టైంలో జియోన్ గొడ్డలి గ్యాంగ్ నాయకుని రైట్ హ్యాండ్ నేరుగా కలుసుకున్నారు. వీరి అనుచరుల మధ్య ఫైట్ జరుగుతోంది. ఫైట్ ఆపిన జియోన్, చచ్చిన వాడి కోసం నువ్వు నేను కొట్టుకుంటే లాభం ఏంటి? ఒకవేళ మీ దగ్గర తుపాకులు ఉండి ఉంటే మీ బాస్ చచ్చేవాడే కాదు. అందువల్ల ఇకపై మీకేం కాకూడదంటే తుపాకులు కొనండి. నా దగ్గర చాలా తుపాకులున్నాయి, కావాలంటే తీసుకోండి అంటున్నాడు. యాక్చువల్ గా జియోన్ ఐడియా ఏంటంటే చైనా నుంచి తుపాకులు స్మగ్లింగ్ చేసుకుని తీసుకొచ్చి కొరియాలోని గ్యాంగ్స్టర్లకు అమ్మి డబ్బు చేసుకోవాలనేది అతని ప్లాన్. కానీ ఇంతవరకు వారికి తుపాకులు అవసరపడలేదు. ఆ అవసరం ఏర్పడడం కోసమే గ్యాంగులలో ఉండే నాయకులను వెతికి మరీ చంపించాడు. మధ్యలో బ్రోకర్లను ఎందుకు చంపాడంటే ఎవరైనా తుపాకులను డైరెక్ట్ గా జియోన్ దగ్గర కొనాలని అలా చేశాడు. జియోన్ బ్రెయిన్ వాష్ చేయడంతో రైట్ హ్యాండ్ ఓకే అన్నాడు. తుపాకులు ఎంతో చెప్పు కొంటా అంటుంటే ఇప్పటి వరకైతే నా దగ్గర లేవు, రాత్రికి వస్తాయి, అప్పుడు డీలింగ్ క్లోజ్ చేద్దామని చెప్పాడు. అదే టైంలో హీరోను చూసిన వాడు వచ్చి హీరో గురించి చెప్పాడు. జియోన్ కు పెట్టిన మైక్ ద్వారా ఇంకోవైపు హీరోయిన్ మొత్తం వింటోంది. ఇరుక్కుపోయామని తెలియగానే రారా పోదామని హీరోను పిలిచింది. అప్పుడే హీరో తినడం స్టార్ట్ చేశాడు. రేయ్ తినడమేమో గాని వాళ్ళు వస్తే కడుపులో ఉన్నది కూడా కక్కిస్తారా, మర్యాదగా నాతో రారా అని పిలిచింది. వీరు ఎస్కేప్ అవుతుంటే కొందరు వచ్చి రౌండ్ అప్ చేశారు. ఇక హీరోయిన్ ఊరికే ఉంటారా, వచ్చిన వారినల్లా కొడుతున్నారు. అందరిని కొట్టి తప్పించుకునే టైంలో జియోన్ మనుషులు గన్నెక్ పెట్టారు. ఇద్దరిని జియోన్ ముందు పెట్టారు. హీరో ఏదేదో చెప్పినా జియోన్ అస్సలు ఒప్పుకోలేదు. నేను చెప్పిన పని చేస్తే మిమ్మల్ని వదిలేస్తా అంటాడు. సీన్ కట్ చేస్తే హీరోను జియోన్ మనుషులు ఒక కారులో తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ ముందు ఆపారు. ఇదిగో ఈ తుపాకీ తీసుకో, లోపలికి వెళ్లి కనిపించిన పోలీసులను టపీమని కాల్చేయి అంటున్నారు. నువ్వు ఇలా చేస్తేనే అక్కడ ఉన్న హీరోయిన్ సేఫ్ గా ఉంటుంది, లేదంటే ఆమెను నాశనం చేస్తామని అంటున్నారు. తుపాకీ తీసుకున్న హీరో ఆ పోలీస్ స్టేషన్ వైపు చూస్తే సినిమా స్టార్టింగ్ లో ఒక పోలీసు ఇతని దగ్గరికి వచ్చిందే, ఆమె అక్కడ నిలబడి కాపలా కాస్తోంది. ఆల్రెడీ ఆ ఫ్యామిలీకి ఏదో నష్టం చేశానని ఇతడు గిల్టీగా ఫీల్ అవుతున్నాడు. కానీ వీళ్ళు చెప్పింది వింటే ఇప్పుడు ఆమెను కూడా చంపాలి. అప్పుడు హీరో ఏం చేశాడంటే వెంటనే కారులో టప్పున శబ్దం వచ్చింది. జియోన్ మనుషులు కారులోంచి బయటపడ్డారు. హీరో వాళ్ళు చెప్పింది వినకుండా వాళ్ళనే లేపేసి కారులో వెళ్తున్నాడు. లేడీ పోలీసు హీరో దగ్గరికి వచ్చే ముందే అతడు తప్పించుకున్నాడు.
తెచ్చుకున్నాడు. ఇంతకు ముందు ఏ హోటల్ కైతే వచ్చారో అదే హోటల్ కు వెళ్లి హీరోయిన్ ను కాపాడదామని వెళ్ళాడు. అక్కడ చూస్తే ఎవరూ లేరు. ఎక్కడికి వెళ్లారా అని హీరో బయటకు వస్తుంటే అక్కడే అతని కోసం ఎదురు చూస్తున్న పోలీసులు పట్టుకున్నారు. సీన్ కట్ చేస్తే ఇంతకు ముందే ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ వీళ్ళపై కన్నేయండి అని చెప్పాడే, ఆ ఇన్స్పెక్టర్ స్టేషన్ లో హీరోను కూర్చోబెట్టి మాట్లాడుతున్నాడు. హీరో కూడా జరిగిన కథ అంతా చెప్పాడు. నువ్వు చెప్పే కథ చూస్తుంటే అసలు నమ్మేటట్టే లేదు. హీరోయిన్ వాళ్ళ దగ్గర చిక్కుకుపోయిందని చెప్తున్నావు. సరే, నీ ఫోన్ లోంచి హీరోయిన్ కు కాల్ చేయి. నువ్వు చెప్పినట్లే ఆమె కూడా చెప్పిందంటే నువ్వు చెప్పేదంతా నిజమేనని ఒప్పుకుంటావు అంటున్నాడు. హీరో కూడా హీరోయిన్ కు కాల్ చేస్తే ఆమె సంబంధమే లేకుండా ఏదేదో మాట్లాడుతోంది. ఎందుకంటే ఆమెకు తుపాకీ ఎక్కుపెట్టి అలా మాట్లాడిస్తున్నారు. ఎందుకురా ఊరికే ఇలా ఫోన్ చేస్తున్నావు? ఇప్పుడే కదా నన్ను ఇంట్లో డ్రాప్ చేశావు. ఉదయం నుంచి మనం 6 చేసాం, 7 చేసాం, కోతి కొమ్మచ్చి ఆడాం, ఇలా ఏదేదో మాట్లాడింది. నేను చెప్పిందేది నువ్వు సరిగా చేయలేదు. అలాంటప్పుడు నువ్వు పిలిస్తే వస్తానా? ఇకపై ఫోన్ చేయకు, నాకు పిచ్చ కోపం వస్తోంది అని కాల్ కట్ చేసింది. ఇదంతా చూసిన ఇన్స్పెక్టర్ నువ్వు పెద్ద గోల్మాలని నాకు అప్పుడే అనిపించింది అంటుంటే హీరోను చూడ్డానికి కొరియన్ సీక్రెట్ సర్వీస్ నుంచి మనుషులు వచ్చారు. అక్కడి నుంచి మనుషులు వచ్చారని తెలియగానే ఇన్స్పెక్టర్ కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. వీడు బచ్చాగాడు, వీడిని చూడ్డానికి అంత పెద్ద మనుషులు ఎందుకు వచ్చారని అనుకుంటూనే ఇన్స్పెక్టర్ బయటకు వెళ్ళాడు. అప్పుడు చాలా ట్విస్టులు ఎదురయ్యాయి. ఇంతసేపు డమ్మీగా అనిపించిన హీరో యాక్చువల్ గా కొన్నేళ్ల క్రితం కొరియన్ స్పెషల్ ఫోర్స్ లో పనిచేశాడు. ఇప్పుడు హీరోతో మాట్లాడుతున్న సీక్రెట్ సర్వీస్ కు చెందిన ఏజెంట్ ఒక మిషన్ కోసం హీరోను అతని స్నేహితుణ్ణి థాయిలాండ్ కు పంపించారు. ఆ మిషన్ లో గెలుపు అసాధ్యమని ఆల్రెడీ వారికి తెలుసు. కానీ హీరోయిన్ ను నామకే వాస్తే పంపించారు కదా, అలాగే అప్పట్లో హీరోను హీరో యొక్క ఫ్రెండ్ ను పంపించారు. వెళ్లిన చోట హీరో ఫ్రెండ్ చనిపోయాడు. ఇక్కడికి వచ్చిన హీరో మీ వల్లే నా ఫ్రెండ్ చనిపోయాడని సీక్రెట్ సర్వీస్ ను ఎదిరించాడు. అందువల్ల డ్యూటీలోంచి తీసేశారు. ఇంతకీ హీరోను ఇప్పుడెందుకు కలిశారంటే హీరోయిన్ తో హీరో ట్రావెల్ అవుతున్నాడు కదా, హీరోయిన్ ఎవరో తెలిసి ఆమెకు హెల్ప్ చేయడానికి ఆమెతో తిరుగుతున్నాడా లేక ఏమీ తెలియక ఆమెతో తిరుగుతున్నాడా అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. హీరోయిన్ ఎవరో తెలియదని హీరో చెప్పడంతో కరెక్టే అని మిషన్ కూడా చూపించింది. వచ్చిన పని ముగిసిందని వాళ్ళు బయలుదేరుతున్నారు. వారిని ఆపిన హీరో ఇంతకీ హీరోయిన్ ఎవరో చెప్పండి అని అడిగాడు. అప్పుడే అతనికి తెలిసింది హీరోయిన్ చైనా సీక్రెట్ సర్వీస్ కు చెందిన ఏజెంట్ అని. అక్కడి నుంచి స్మగ్లింగ్ చేసి తెచ్చిన ఆయుధాలను పట్టుకోవడానికి వచ్చిందని అర్థమైంది. అయితే మన దేశానికి మంచి చేయడం కోసమే ఆమె వచ్చింది కదా, ఆమెకు సాయం చేస్తే మంచిదే కదా అని హీరో అంటున్నాడు. చైనానే ఆ అమ్మాయిని చచ్చినా పర్లేదని పంపించింది. ఆమెను కాపాడడానికి మేమెందుకు ప్రయత్నించాలని వారంటున్నారు. సొంత దేశస్థుడైన నీ ఫ్రెండ్ ను కాపాడడానికే మేము ఏమీ చేయలేదు. కానీ ఈమె విదేశీయురాలు, ఈమెను కాపాడితే మనకేమీ లాభం లేదు. ఆమె విధి ప్రకారం జరగనిద్దామని వెళ్లిపోయారు. వీరు హెల్ప్ చేయకుంటే ఏంటి, నేను హెల్ప్ చేస్తా అని హీరో అనుకున్నాడు. అప్పుడు లోపలికి వచ్చిన ఇన్స్పెక్టర్ నువ్వేంట్రా పెద్ద పుడింగివా, నిన్ను విచారించడానికి సీక్రెట్ సర్వీస్ నుంచి మనుషులు వచ్చారు అంటుంటే అదంతా పెద్ద రహస్యం, ఇంత దూరం నుంచి చెప్పడం కుదరదు, దగ్గరగా రా అని ఒక పోలీసును దగ్గరగా పిలిచాడు. అతని గన్ తీసుకుని అతనికే ఏం చేసి ఇన్స్పెక్టర్ కార్ లో హీరో ఎస్కేప్ అయ్యాడు. కొంతసేపటి క్రితం హీరోయిన్ సంబంధమే లేకుండా సూపు గీపు అని మాట్లాడింది కదా, ఎందుకలా మాట్లాడిందని ఆలోచిస్తే తను అలా మాట్లాడి తనను ఎక్కడ పెట్టారో అడ్రస్ చెప్పింది. హీరో వెంటనే హ్యాకర్ కు కాల్ చేసి అడ్రస్ చెప్పి అక్కడ జియోన్ కు చెందిన ఏదైనా బిల్డింగ్ ఉందా అని అడిగాడు. ఉందని చెప్పగానే హీరో నేరుగా అక్కడకు వెళ్ళాడు. ఇంకోవైపు స్టేషన్ లో ఉన్న ఇన్స్పెక్టర్ ఇంతకీ హీరో ఎవరు, అతని హిస్టరీ ఏంటి అని విచారించాడు. అప్పుడు అతని గురించిన వివరాలు ఫ్యాక్స్ లో వస్తున్నాయి. అప్పుడే ఇన్స్పెక్టర్ తెలిసింది హీరో ఇంతకు ముందు స్పెషల్ ఫోర్స్ లో పనిచేశాడని. అప్పుడు కూడా ఇన్స్పెక్టర్ ఏమంటున్నాడంటే అక్కడ వాడేం పెద్ద పొడి చేస్తాడులే, ఏదో టీ కాఫీలు అందించి ఉంటాడు అని అంటుంటాడు. కానీ వాళ్ళేమంటున్నారంటే స్పెషల్ ఫోర్స్ లో కమాండరే ఇతడయ్యా అని చెప్పారు. ఏ మిషన్ అయినా టీమ్ ను ఇతడే లీడ్ చేసేవాడు, అంత పెద్ద మునగాడు అని హీరో గురించి గొప్పగా చెప్తున్నారు. ఇంకోవైపు హీరోయిన్ ఉన్న బిల్డింగ్ కు హీరో వెళ్ళాడు. వెనక నుంచి దూకగానే ఒకడికి శబ్దం వినిపించింది. సౌండ్ వచ్చిన వైపు ఒంటరిగా వెళ్ళాడు. ఇంకోవైపు హీరో లోపలికి వెళ్లి హీరోయిన్ ను కాపాడాడు. కొంచెం సేపట్లోనే వెతుక్కుంటూ వచ్చిన వాడు లోపలికొచ్చాడు. వాడు కత్తి తీసి కామెడీ చేస్తుంటే హీరో చుక్కలు చూపించాడు. వెంటనే వాడు జియోన్ దగ్గరికి వెళ్లి విషయం చెప్పాడు. మ్యాటర్ తెలియగానే ఒక్కొక్కడు చేతిలో తుపాకీతో వీరిని వెతుకుతున్నారు. అక్కడ ఇక్కడ దాక్కుని వచ్చిన వారందరి ఆట కట్టించారు. ఎవరు ఈ ఇద్దరికి టఫ్ ఇవ్వలేకపోయారు. ఒకానొక సమయంలో రైట్ హ్యాండ్ హీరోయిన్ ను పట్టుకున్నాడు. ఇదే టైంలో హీరోను వేసేస్తా అని ఒకడు ముందుకొచ్చాడు. నీ పప్పులు నా దగ్గర ఉడకవురా అని హీరో చితక్ కొట్టాడు. హీరోయిన్ కూడా ఊరికే ఉండలేదు. ఆడదంటే అబలనుకున్నావురా అని ఆడపులిలా వాడి మీద పడి ఫైట్ చేసింది. అందరినీ కొట్టడం చూసిన జియోన్ ఇక్కడే ఉంటే నాకు కూడా గోరి కడతారని
సైలెంట్ గా ఎస్కేప్ అవుతున్నాడు. హీరో అతనికి గన్ ఎయిమ్ చేశాడు. సీన్ కట్ చేస్తే జియోన్, రైట్ హ్యాండ్, అతని ఇద్దరు మనుషులు అని నలుగురు జైల్లో ఉన్నారు. వారితో పాటు హీరో కూడా జైల్లోనే ఉన్నాడు. ఎందుకంటే హీరో ఎలాంటి అధికారం లేకుండా కొన్ని హత్యలు, చాలా విధ్వంసమే చేశాడు కదా, అందువల్ల జైల్లో వేశారు. ఇలాంటి వాడు సీక్రెట్ సర్వీస్ లో ఉంటే బాగుంటుందని మళ్ళీ ఆ డిపార్ట్మెంట్ మనుషులు వచ్చి మళ్ళీ వచ్చేయిరా అని బతిమిలాడారు. అప్పుడు నా ఫ్రెండ్ పోయాడు, ఇప్పుడు నేను పోవాలా? నో ఛాన్స్, రానంటే రాను అని హీరో అంటుంటాడు. ఓ అలాగా, ఇప్పుడు నిన్ను ఎలా ఒప్పిస్తామో చూడు అని ఒక ఏజెంట్ సూట్ కేసు తెరిచాడు. అంతే, ఎప్పుడు జాయిన్ అవ్వాలి అని హీరో అంటున్నాడు. ఇక హీరోను జైలు నుంచి బయటకు తీసుకొచ్చారు. తనకు వచ్చిన డబ్బులో కొంత తన ఫ్రెండ్ కొడుకు హాస్పిటల్లో ఉంటాడే, అతని బిల్ పే చేశాడు. ఆ అబ్బాయికి క్యాన్సర్, సర్జరీ చేయడానికి డబ్బులు లేక ఇన్నాళ్ళు వైద్యం చేయలేదు. ఇప్పుడు డబ్బు కట్టడంతో ఆపరేషన్ చేశారు. ఆ తర్వాత హీరో సీక్రెట్ సర్వీస్ కు చెందిన మీటింగ్ కు మాస్ గా వెళ్ళాడు. అక్కడ కొరియాకు చెందిన అధికారులే కాకుండా చైనాకు చెందిన హీరోయిన్, ఆమె బాస్ కూడా ఉన్నారు. హీరోను చూసి హీరోయిన్ స్టన్ అయింది. ఏంట్రా నువ్వు ఏజెంటా? నాకు చెప్పనే లేదే అంటోంది. ఇప్పుడు వీరిద్దరిని పార్ట్నర్ గా చేసి రష్యాకు పంపించడానికి ఈ రెండు దేశాలు తయారయ్యాయి. యాక్చువల్ గా ఈ మిషన్ ను స్టార్టింగ్ లో ఒక ఏజెంట్ కు యాక్సిడెంట్ అయిందే, అతడే చేయాలి. అతనికి డోరాతి అనే ఒక లేడీ ఇచ్చే ఇన్ఫర్మేషన్ ద్వారానే అతడు ఆ మిషన్ స్టార్ట్ చేయాలి. కానీ ఇప్పుడు డోరాతి, ఆ ఏజెంట్ ఇద్దరు కనిపించట్లేదని అధికారులు చెబుతున్నారు. డోరాతి అనే పేరు వినగానే హీరో, హీరోయిన్ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు. నా కుక్కను కనిపెట్టండి అని ఒక లేడీ స్టార్టింగ్ లో హీరో ఇంటికి వచ్చిందే, ఆమెనే డోరాతి. కానీ ఇంతకీ డోరాతి ఎవరండి అని ఇద్దరు అడుగుతుంటే అప్పుడు చైనీస్ అధికారులు ఆమె ఫోటో తీసి చూపించారు. ఈమె ఇచ్చే ఇన్ఫర్మేషన్ ముఖ్యమైంది, దాని ద్వారానే మిషన్ ప్రారంభించాలి. ఇంతకీ ఆమె ఇన్ఫర్మేషన్ ను ఎలా ఇవ్వాలని అనుకుంది అని హీరో అడిగాడు. అప్పుడు అధికారులు ఆమెకు బంగారం అంటే చాలా ఇష్టం, తను సేకరించిన ఇన్ఫర్మేషన్ ఒక మెమరీ కార్డు లో లోడ్ చేసి దాన్ని చిన్న పంది బొమ్మలో పెట్టినట్లు మాకు చెప్పింది. కానీ అది ఎక్కడికి పోయిందో తెలియట్లేదని అంటున్నారు. యాక్చువల్ గా డోరాతి పంది బొమ్మను హీరోకు గిఫ్ట్ గా ఇచ్చింది కదా, ఇన్ఫర్మేషన్ సేఫ్ అని హీరోను చూస్తూ దాని గురించి హీరోయిన్ అడుగుతోంది. అప్పుడు హీరో నీళ్లు నములుతున్నాడు. హీరో బిచ్చమెత్తుకునే స్థితిలో ఉన్నాడు కదా, ఆ బొమ్మలో మెమరీ కార్డు ఉందనే విషయమే తెలియకుండా దాన్ని 10వ పరకకు అమ్మేశాడు. వీడి బుద్ధి చూపించాడే అని హీరోయిన్ అనుకుంటోంది. ఇక మొదటి నుంచి స్టార్ట్ చేయాలా, వీడిని నా తలకు చుట్టారు చూడు, నా తలరాత అనుకుంటోంది. నెక్స్ట్ హీరోతో రష్యాకు బయలుదేరింది. ఇంతకీ యాక్సిడెంట్ అయిన కొరియన్ ఏజెంట్ కి ఏమైందంటే అతడు కోమాకు వెళ్ళాడు. ఇప్పుడు మెలకువలోకి వచ్చిన అతన్ని చూపించారు. అతడు గతమంతా మర్చిపోయాడు. కానీ ఒకప్పుడు ఇతడు చైనీస్ ఏజెంట్ ఒక మ్యాచ్ జరిగేటప్పుడు కలిసి ఉన్న వీడియో టెలికాస్ట్ అయింది కదా, దాన్ని చూసినట్లు నర్సుకు గుర్తొచ్చింది. ఆ ఫోటో చూపించి సీక్రెట్ సర్వీస్ కు చెందిన మనిషిని రప్పించారు. అదే టైంలో డోరాతి కూడా పరిగెత్తుకుంటూ వచ్చింది. నా బంగారమో, నా వెండో, ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళావురా? నేను నిన్నే వెతుకుతున్నాను. ఇంతకీ నన్నెవరనుకుంటున్నావు? నేనే నీ పిల్లాన్ని రా అని చెప్తోంది. యాక్చువల్ గా అతన్ని వెతుక్కుంటూ వెళ్లడం వల్లే ఆమె కూడా కనిపించకుండా పోయిందని అనుకున్నారు. డోరాతిని చూడగానే వామ్మో ఇదేంటి రుబ్బు రోల్లా ఉంది, దీని చేతిలో చిక్కితే చట్నీ చేస్తుంది, నన్ను వదలండి రా బాబో అని ఏజెంట్ లేచి తప్పించుకుంటున్నాడు. సడన్ గా వెహికల్ వచ్చి మళ్ళీ ఢీ కొట్టింది. బిడ్డ గాల్లో ఎగిరాడు. ఇంతటితో ఈ సినిమాను ముగించారు. ఈ సినిమాపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్ లో రాయండి. మరో మంచి సినిమాతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.